హలో అండి, ఈరోజు చికెన్ కోడిగుడ్డు మసాలా గ్రేవీ చేసుకుందాం. ముందుగా చికెన్ శుభ్రంగా కడిగి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టి గుడ్లు వేపుకోవాలండి. బాగా ఎర్రగా గుడ్లకు 4 వైపులా ఘాట్లు పెట్టుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. గుడ్లు ఇలా ఎర్రగా వేపి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో 4 పచ్చిమిర్చి, కొద్దిగా మెంతుకూరండి, ఉల్లిపాయ ముక్కలు, ఒక టమాటా, 4 ఉల్లిపాయలు కలిపి ముద్ద కింద ఆడుకోవాలి. అందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నా. సాల్ట్ వేస్తున్నాను. ఉల్లిపాయ బాగా వేగిందండి. ఇప్పుడు ఉల్లిపాయ ముద్ద వేస్తాం. ఉల్లిపాయ ముద్ద వేసి బాగా కలుపుతున్నాను. ఉల్లిపాయ ముద్ద బాగా పచ్చివాసన పోయిందండి. ఇలా పచ్చివాసన పోయే వరకు బాగా వేగించుకోవాలి. ముందుగా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిపాయ కలిపి పెట్టుకున్న చికెన్ వేస్తున్నాను. ఇందులోని వాటర్ అంతా బయటకు వచ్చే వరకు పొయ్యి మీద బాగా ఉడకనిద్దామండి. కొద్దిగా మసాలా పొడి అండి. కూరలోంచి వాటర్ బాగా వచ్చిందండి. అలా ఒక 5 నిమిషాలు ఉంచి అప్పుడు వాటర్ పోద్దాం. కూరకు కావాల్సిన వాటర్ వేస్తున్నాం. వాటర్ వేసాయండి. ఇప్పుడు మూత పెట్టి 3 విజిల్స్ వేయించుకుందాం. కోడిగుడ్డు చికెన్ కర్రీ రెడీ అండి. కోడిగుడ్డు చికెన్ గ్రేవీ అండి. రైస్కి కానీ చపాతీకి కానీ కాంబినేషన్ బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.